దొంగ. ఈ కథను రచించిన వారు వాణిశ్రీ గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2013 మార్చిలో ప్రచురితమైంది. చినుకులు పడుతున్న ఆ చీకటి రాత్రిలో ఆ ఇంటి తాళం పగలగొట్టి తలుపు తెరిచాడు దొంగ. అక్కడ హాల్లో కనిపించిన దృశ్యం చూసి అదిరిపడ్డాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశాడు. కొవ్వొత్తి వెలుగులో అతను, ఆమె, ఒక పాప, బాబు నేల మీద కూర్చుని ఉన్నారు. మధ్యలో అన్నం, కూరల డిష్షులు, కూల్ డ్రింక్ బాటిలు, గ్లాసులు ఉన్నాయి. కంచాలు ఖాళీగా ఉన్నాయి. బహుశా భోజనం చేయడానికి కూర్చున్నారేమో. కరెంట్ లేక కొవ్వొత్తి వెలిగించుకుని ఉంటారు. తలుపు తెరుచుకుని లోపలికి వచ్చిన దొంగను చూసి అతను, ఆమె కంగారు పడలేదు. వాళ్ల ముఖాల్లో ఏమాత్రం భయం కనిపించడం లేదు. పిల్లల ముఖాల్లో మాత్రం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అతను, ఆమె మాట్లాడడం లేదు. దొంగకు కూడా నోట్లో నుంచి మాటలు రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అతనికి పాలుపోవడం లేదు. కత్తి చూపించి బీరువా తాళం అడిగి తీసుకోవాలా, లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా? దొంగ అయోమయంలో పడ్డాడు. దొంగవా నువ్వు? అడిగాడు అతను. దొంగనే. నోరు విప్పాడు దొంగ. తాళం వేసి ఉంటే లోపలేవో నగలు, డబ్బు దొరుకుతాయని ఆశపడి తాళం పగలగొట్టి వచ్చి ఉంటావు. నువ్వు నిరాశపడక తప్పదు. ఎందుకంటే నా భార్య మెడలో బంగారం లేదు. చానాళ్ల నుంచి పసుపు తాడు కట్టుకుని తిరుగుతోంది. బీరువాలో రూపాయి కూడా లేదు. నా చొక్కా జేబులో మాత్రం 100 రూపాయలున్నాయి. కావాలంటే తీసుకెళ్ళు అతను చెప్పాడు. దొంగ మాట్లాడలేదు. అతను ఆలోచనలో పడ్డాడు. అతను, ఆమె ముఖాలు మామూలుగా లేవు. నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని ఆ గుడ్డి వెలుగులో సైతం తెలిసిపోతూ ఉంది. వాళ్ల వైఖరి అతనిలో అనుమానం రేకెత్తిస్తోంది. చెప్పాగా ఏం లేవని, ఇంకా నిలబడ్డావే? నా జేబులో 100 తీసుకుని చక్కాపో. ఇంకా నీకు ఓపిక ఉంటే ఆ మూల టీవీ, వంటగదిలో గిన్నెలు వగైరా మూట కట్టుకుని పో అసహనంతో అన్నాడు అతను. అతని ముఖంలో కళాకాంతులు లేవు. ప్రేతకళ కనిపిస్తోంది. దొంగకి తన అనుమానం నిజమే అనిపిస్తోంది. నాకు డబ్బేం అవసరం లేదు అన్నాడు. మరేం కావాలి? ఆకలిగా ఉంది. మీతో పాటు అన్నం తింటాను అంటూ వెళ్ళి వాళ్లతో పాటు నేల మీద కూర్చున్నాడు. దొంగ చర్యతో అతను కంగారు పడ్డాడు. ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది. వద్దు వద్దు ఆమె గట్టిగా అంది. ఏ? అడిగాడు దొంగ. ఆమె నుంచి సమాధానం రాలేదు. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎందుకమ్మా ఏడుస్తావు? దొంగ ప్రశ్నించాడు. నేను చెప్తాను అన్నాడతను. దొంగ అతని వైపు చూశాడు. వండిన అన్నం మాకే సరిపోదు. నీకు పెడితే మేము ఆకలితో మాడాలి. అందుకే ఏడుస్తోంది. నీ కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాననే బాధతో. అతని కంఠం బొంగురుపోయింది. కడుపు నిండా అవసరం లేదు. 2 ముద్దలు తింటాను మీతో పాటు. తృప్తిగా ఉంటుంది. నేను ఒంటరిగాణ్ణి. నాకెవరూ లేరు. కుటుంబంతో తిన్న ఆనందం అనుభవిస్తాను. ప్రతిరోజు ఒంటరిగా తింటుంటాను. ఈ పూటకి 2 ముద్దలు మీతో పాటు తిన్నివ్వండి. ఈ సీసాలో కూల్ డ్రింక్ కూడా ఒక గ్లాస్ తాగిపోతాను. దొంగ మాటలు విని ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. అతడు, ఆమె. మౌనం రాజ్యమేలుతోంది. దొంగ చేతులు ముందుకు కదిలాయి. డిష్లో ఉన్న అన్నం చేత్తో తీయబోయాడు. వద్దు వద్దు అని ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుంది. దొంగ పకపకా నవ్వాడు. నాకు అర్థమైంది. ఈ అన్నం తింటే నేను చస్తాను అన్నాడు. అతను తల వంచుకున్నాడు. ఆమె కొంగుతో కన్నీరు తుడుచుకుంది. అవును, మేం చావాలని కూర్చున్నాం. నీకేం కర్మ? వెళ్ళు వెళ్ళు, మేం చావాలి. అతను ఏడుస్తున్నాడు. దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. దొంగ అతని భుజం మీద చెయ్యి వేశాడు. ఎందుకు చావడం? అన్నయంగా అడిగాడు దొంగ. అతను తన కథ చెప్పాడు. చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్నో చేశాను. కుటుంబం గడవడానికి తగిన జీతం ఇచ్చిన వాళ్ళు లేరు. భార్య పిల్లల్ని పోషించడం కష్టమైంది. అందుకే అప్పు చేసి చిన్న వ్యాపారం మొదలుపెట్టాను. అందులో నష్టం వచ్చింది. మునిగిపోయాను పూర్తిగా. అప్పుల వాళ్ళు చుట్టుముట్టారు. తీర్చే మార్గం లేదు. జీవితం మీద విరక్తి పుట్టింది. కుటుంబం మొత్తం సామూహికంగా పోతే అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. నువ్వు చెప్పింది నమ్మశక్యంగా లేదే అన్నాడు దొంగ. అతను బిత్తరపోయాడు. దొంగవైపు ఆశ్చర్యంగా చూశాడు. నిజమే చెప్పాను అన్నాడతను. కొంత నిజం, కొంత అబద్ధం అన్నాడు దొంగ. నీకేం తెలుసు? అతడు ఉక్రోషంతో ప్రశ్నించాడు. తెలుసు,
నువ్వు ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేశావు, ఎందులోనో అనుభవం గడించి చిన్న వ్యాపారం మొదలుపెట్టావు. అందులో మునిగిపోయేంత నష్టం వచ్చే అవకాశం లేదు. దేశంలో కోట్ల మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. తోపుడు బళ్ల మీద పళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పూలు మాలలు కట్టి అమ్ముకునే ఆడవాళ్లు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని తిరిగేవాళ్ళు ఎందరో హాయిగా బతుకుతున్నారు. అందులో నీలాంటి కొందరే ఎందుకు నష్టపోతున్నారు? దొంగ మాటలతో అతనిలో అసహనం పెరిగిపోయింది. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అరిచాడతను. వ్యాపారంలో నష్టం అంటూ ఉండదు. అది నడిపేవాడు ఏదో ఒక వ్యసనంలో చిక్కుకుంటే తప్ప, చెప్పాడు దొంగ. అతను దెబ్బతిన్నట్టు చూశాడు. అబద్ధం చెప్పావు. నువ్వేదో వ్యసనంలో చిక్కుకున్నావు. వ్యాపారంలో లాభం తినాలి. వ్యసనపరుడైన వ్యాపారస్తుడు లాభంతో పాటు అసలు కూడా నంచుకుంటూ ఉంటాడు. అందుకే దివాలా తీస్తాడు. అవును బాబూ, ఆయన తాగుడికి అలవాటు పడ్డాడు, చెప్పింది ఆమె. అతను తల వంచుకున్నాడు. నువ్వు చేసిన తప్పుకి నీ భార్య పిల్లల్నెందుకు చంపుతావు? అసలు చావాలనుకోవడమే ఘోరం. నీతో పాటు అందరూ చావాలనుకోవడం రోగం అంటూ దొంగ అక్కడ ఉన్న ఆహార పదార్థాలు తీసుకెళ్లి డ్రైనేజీలో పడేసి వచ్చాడు. దొంగ లేచి నిల్చున్నాడు. జేబులో నుంచి కరెన్సీ కట్ట తీసి అతని చేతికిచ్చాడు. తాగుడు మాను, అప్పులు తీర్చు, మళ్ళీ వ్యాపారం చేసుకో, హాయిగా బతుకు అన్నాడు దొంగ. నాకెందుకు ఈ డబ్బు? వద్దు, మొహమాటంగా అన్నాడతను. ఏ, దొంగ డబ్బు అని ఆలోచిస్తున్నావా? ఆ నోట్ల మీద దొంగ డబ్బు అని రాసి ఉందా? అయినా దొంగల డబ్బు దేవుడే తీసుకుంటున్నాడు కదా, వద్దనకుండా. నీకేమైంది? నువ్వు దేవుడి కంటే గొప్పవాడివా అంటూ దొంగ పకపక నవ్వుతూ చీకట్లో కలిసిపోయాడు. అతను దొంగ కాదండి, దేవుడు, ఉద్వేగంతో ఆమె కన్నీరు కారుస్తూ చెప్పింది. కథ సమాప్తం.